సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు వల్ల మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము అంతిమ దేవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 163వ వాక్యం యొక్క రబీ మూలంను విన్నాము. ఈ వాక్యాలలో దైవము తాను ఒక్కడు అని గ్రహించడానికి ఎన్ని నిదర్శనాలు మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో, ప్రపంచంలో పెట్టాడో తెలియజేస్తున్నాడు. మహాశిలారా, మనము దైవభీతి గురించి, దైవభక్తిని గురించి తెలుసుకుంటున్నాము. నిజమైనటువంటి దైవభీతి, దైవభక్తి దేవుని ఏకత్వంలోనే ఇమిడి ఉన్నది. మహాశిలారా, దైవం ఒక్కడు అన్న విశ్వసించడంలోనే, దైవం ఒక్కడు అని విశ్వసించడంలోనే అతని దైవభీతి ఆధారపడి ఉంటుంది. మరి దైవం ఒక్కడే అన్న విషయాన్ని గ్రహించడానికి అనేక నిదర్శనాలు మన చుట్టూ కనబడుతుంటాయి. ఉదాహరణకు మానవ నైజాన్ని మనం పరిశీలన చేసినట్లయితే పుట్టే ప్రతి బిడ్డ కూడా ఆ దైవం యొక్క దాసునిగానే, మరి విశ్వాసిగానే పుడతాడు. అయితే మనిషి తన తల్లిదండ్రుల ప్రోద్బల్యంతో కానీ, తన స్నేహితుల ప్రోద్బల్యంతో కానీ అతను మార్గం తప్పిపోతుంటాడు. కాబట్టి పుట్టే ప్రతి బిడ్డ కూడా మహాశిలారా మరి ఒకే విశ్వాసంతో పుడతాడు. అదే దైవం ఒక్కడే అన్న విశ్వాసంతోనే పుడతాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ఈ విషయాన్ని గురించి చెప్పారు. ప్రతి బిడ్డ కూడా మరి ఒకే ధర్మంతో పుడతాడు. ఆ బిడ్డకు కులాలు, మతాలు ఏమి కూడా ఉండవు. ఒకే ధర్మంతో పుడతాడు. అదేమిటంటే మరి దైవం ఒక్కడు అన్న విశ్వాసంతోనే పుడతాడు. అయితే మనిషి మరి తన తల్లిదండ్రుల ధర్మాన్ని, తన స్నేహితుల ధర్మాన్ని, తన తాతల ముత్తాతల ధర్మాన్ని అనుసరిస్తూ నిజమైనటువంటి వాస్తవ ధర్మానికి దూరంగా వెళ్ళిపోతుంటాడు. మరి చూడండి, మన బుద్ధి, మన వివేకం కూడా మరి అనేక సందర్భాల్లో మనకు తెలియజెప్తూ ఉంటాయి. అదేమిటంటే దైవం ఒక్కడే అన్న విషయాన్ని గురించి. ఈ సృష్టి తనంతట తాను అంత మాత్రం కూడా రాలేదు అని అతని అంతరాత్మ ఇప్పుడు ఘోషిస్తూ ఉంటుంది. దీనికి అతను పెద్ద పెద్ద సైన్స్ సంగతులు లేకపోతే సైన్స్ గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. అంత మాత్రం కూడా మహాశిలారా, ఈ సృష్టి అంత క్రమంగా నడుస్తున్నది అంటే మరి నడిపే శక్తి ఒక్కడు మాత్రమే అని అతని అంతరాత్మ అనుక్షణం కూడా మరి ప్రబోధిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా చూడండి, దైవ గ్రంథాలను, ప్రవక్తలను, మహనీయుల బోధనను మనం ఒక్కసారి గమనించినట్లయితే దైవ గ్రంథాలు మనకు అనేకం కనబడుతుంటాయి. వీటినన్నింటిలో కూడా మరి దైవం ఒక్కడే అన్న సత్యం కనబడుతుంది. అలాగే దైవ ప్రవక్తలు అనేక మంది వచ్చారు. వీరందరి బోధనలు ఒక్కసారి పరిశీలన చేయండి. క్రీస్తు యేసు బోధనలు కానివ్వండి, అంతకుముందు వచ్చినటువంటి మూసా అలైహిస్సలాం, మోషే బోధనలు కానివ్వండి, ఇంకా ఇబ్రహీం బోధనలు కానివ్వండి, అందరి బోధనలు ఒక్కసారి పరిశీలన చేయండి. చివరిగా వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనను పరిశీలన చేయండి. దైవం ఒక్కడే అన్న సత్యమే మరి మనకు కనబడుతుంది తప్పించి మీ దేవుళ్ళు వేరు అనో లేకపోతే ఇంకొకటి అంత మాత్రం కూడా మరి వారి బోధనలు మనకు కనబడుతుంది. అలాగే మహనీయుల యొక్క బోధనలు, మహర్షులు, ఋషులు, వీళ్ళ బోధనలు ఒక్కసారి మనం పరిశీలన చేస్తే మానవాళికి దైవం ఒక్కడే, ఆ పరమాత్మ ఒక్కడే అన్న సత్యమే మనకు కనబడుతూ ఉంటుంది. మరి మహాశైలారా, మన స్వీయ అనుభవాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే మనం అన్నీ తెలుసుకున్నాము. మనిషి ఆపదల్లో ఉన్నప్పుడు మరి ఒకే ఒక దైవం అతనికి జ్ఞాపకం వస్తాడు. మరి ఎంతమందిని ఆరాధిస్తున్నప్పుడు అందరినీ కూడా వేడుకోవాలి అన్న ఆలోచన అతనికి రాదు. ఆ సమయంలో ఎందుకు రాదు అంటే స్వభావ రీత్యా దైవం ఒక్కడే అన్న సిద్ధాంతం కానివ్వండి, అన్న సత్యం కానివ్వండి, అతనికి అంతరాత్మ ఎప్పుడు కూడా ప్రబోధిస్తూ ఉంటుంది. మరి మహాశైలారా, మరి మనిషికి ఇహ పరలోకాల సాఫల్యాన్ని ఇచ్చేది ఏదైనా ఉన్నది అంటే అది దైవం ఒక్కడు అని విశ్వసించడంలోనే. మరి చూడండి, ఇక్కడ సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, ఇలాహుకుం ఇలాహు వాహిద్. ఓ మానవులారా,
మీ ఆరాధ్యుడు, మీరు పూజింపదగినవాడు, మీరు ప్రార్థింపదగినవాడు కేవలం ఒక్కడు మాత్రమే, ఆ అనంత కరుణామయుడు తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు అని చెప్తూ, మీకు రుజువులు కావాలి అంటే భూమి ఆకాశాల నిర్మాణాన్ని ఒక్కసారి పరిశీలన చేయండి అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రకృతి చూడండి. ఒక్కసారి మనకు పైన ఆకాశం కనబడుతూ ఉంటుంది, దానికి అంతమనేదే ఉండనటువంటి ఆకాశం ఇంతవరకు కూడా మరి దాని అంతే మనము తెలుసుకోలేకపోయాము. మరి భూమి చూడండి మహాశిలారా, వాస్తవానికి భూమి తన చుట్టూ తను తిరుగుతుంది, కానీ అది మనకు కనబడుతుందా? మనకు అది దాన్ని మనము అనుభవించగలుగుతున్నామా? ఎంత మాత్రం కూడా కాదు. ఈ విధంగా ఇన్ని సృష్టి రహస్యాలు, ఇంత అద్భుతాలు మహాశిలారా మరి మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో మనం చూస్తూ ఉంటాము అనునిత్యం కూడా. మరి ఇవన్నీ కూడా ఎవరికైతే జ్ఞానం ఉంటుందో, బుద్ధి ఉంటుందో, ఆలోచన శక్తి ఉంటుందో వారు ఇట్టే గ్రహించి వేస్తారు. ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతి దానికి అదే ఉనికిలోనికి రాలేదు, నడిపేవాడు ఒకడు ఉన్నాడు అన్న సత్యం అతనికి తెలుస్తుంటుంది. ఇంకా చూడండి, దైవం తెలియజేస్తున్నాడు, రేయింబవుళ్ళు ఒకదాని వెంట చేసి నిరంతరమైనటువంటి పయనాన్ని ఒక్కసారి పరిశీలన చేయండి అంటున్నాడు. చూడండి ఎంత క్రమబద్ధంగా పగలు రేయి ఏర్పడుతుంటాయో మనం చూస్తున్నాం. మన గడియారాలు తప్పు చూపించచ్చేమో కానీ మహాశిలారా దైవం యొక్క ప్రకృతి అంత మాత్రం కూడా ఒక్క క్షణం కూడా అటు ఇటు అవ్వదు. మరి ఇంత క్రమబద్ధమైనటువంటి ఈ సృష్టి నిర్మాణాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే దానికి అదే వచ్చేస్తుంది అంటే అంతకు మించినటువంటి మరి అమాయకత్వం కానీ బుద్ధిహీనత కానీ మరొకటి ఉండదు. కాబట్టి దైవం ఒక్కడే అన్న ఈ పదం ఉన్నది చూసారా మహాశిలారా, ఇది మనిషిని స్వర్గానికి తీసుకుని వెళ్తుంది. మహాప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కులు లా ఇలాహ ఇల్లల్లాహు తుఫ్లిహూన్ అన్నారు. మీరు దైవం ఒక్కడే అని విశ్వసించి దానిపై స్థిరంగా ఉండండి, మరి స్వర్గంలో ప్రవేశించండి అన్నారు. కనపడడానికి అలాగే వినడానికి చాలా తేలికైనటువంటి పదమే దైవం ఒక్కడే అన్న పదమే. కానీ మహాశిలారా ఇది అంత తేలికైనటువంటి పదం అయితే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని పలికేసేవారు. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే దైవం ఒక్కడే అన్న ఈ సందేశాన్ని మక్కా ప్రజలకు వినిపించేవారో వారు అనేక మంది ఆరాధ్యులను కల్పించుకుని ఉండేవారు. అనేక మంది చిల్లర దేవుళ్లను కల్పించుకుని వీరందరూ కూడా ఆ పెద్ద దేవుడైనటువంటి ఆ దైవం అల్లాహకు సిఫార్సు చేస్తారు అని భావించి ఏం చేసేవారు, చిన్న చిన్న చిల్లర దేవుళ్లను వాళ్ళు కల్పించుకుని ఆరాధన చేసేవారు. మరి వీళ్ళ ఆరాధన చేయకపోతే వీళ్ళకు కోపం వస్తుందేమో అన్న భయంతో వారు రోజుకొకటి పూటకొకటి ఈ విధంగా చిల్లర దేవుళ్లను కల్పించుకునేవారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు, మీరు మిర్జా దైవల ఆరాధనను మానివేయండి, దైవం నేరుగా మిమ్మల్ని మీ ప్రార్థనను ఆలకిస్తాడు, ఆయనకు మధ్యవర్తులు అవసరం లేదు, మీరు ప్రార్థిస్తే దైవాన్ని నేరుగా ప్రార్థించండి, ఆయనకు ఈ చిల్లర దేవుళ్ళ అవసరం ఎంత మాత్రం కూడా లేదు అని ఎప్పుడైతే తన సందేశాన్ని వినిపించారో మహాశిలారా వారందరికీ అది చాలా భారంగా అనిపించింది. మేము ఆరాధిస్తున్నటువంటి వీరిని కాదని ఆ ఏకైక దైవం ఎలా ఆరాధిస్తాము అని చెప్పి అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వారు వచ్చి నీవు ఈ సందేశాన్ని మానివేయి, ఈ ప్రచారాన్ని మానివేయి, నీకు కావాలంటే మరి మక్కా నగరంలో ఉన్నటువంటి ధనమంతా కూడా నీకు ఇస్తాము, నిన్ను రాజును చేస్తాము, నీవు ఈ సందేశాన్ని మాత్రం మానివేయి. అప్పుడు వారు అన్నారు, ఇది కేవలము దైవం ఒక్కడే అని పలకడం అయితే మేము ఒక్కసారి కాదు 100 సార్లు పలికేవాళ్ళం, కానీ ఇది మా జీవితాలను అడుగుతుంది, మా తాత ముత్తాతల ఆచారాలను అడుగుతుంది, ఇది మరి మా సిద్ధాంతాలను మా యొక్క పెద్దరికాన్ని ఇది అడుగుతుంది ఈ పదం, కాబట్టి మేము పలకము అన్నారు. మహాశిలారా మరి లా ఇలాహ ఇల్లల్లా దైవం ఒక్కడే అన్న ఈ పదము వినడానికి చూడడానికి చాలా తేలికైనటువంటి పదమే, కానీ ఒక్కసారి ఎప్పుడైతే ఈ పదాన్ని మనిషి పలుకుతాడో తన ఇష్టాలు కానివ్వండి, తనకంటూ ఒక వ్యక్తిత్వం కానివ్వండి, వీటినన్నింటినీ కూడా పక్కన పెట్టాలి. దైవం ఏదైతే ఆజ్ఞాపించాడో అది మాత్రమే అతను చేయవలసి ఉంటుంది. తన ఇష్టాలు పక్కన పెట్టి దైవం యొక్క ఇష్టాల ప్రకారము తన జీవితాన్ని గడపవలసి ఉంటుంది. ఇది మహాశిలారా.
కాబట్టి ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న అర్థాన్ని ఒకసారి మనము చూసుకున్నట్లయితే ఆ సృష్టి ప్రభు తప్ప మరొకడు ఎవడు కూడా ఆరాధనకు అర్హుడు కాడు అన్న విషయం. దీని గురించి మరికొన్ని వివరాలు మనం తెలుసుకుందాము. ఈ పదం యొక్క లోతులోకి ఒకసారి మనము వెళ్ళినట్లయితే దైవం ఒక్కడే అంటే ఏ విధంగా విశ్వసించాలి అంటే మరి ఆయనను తప్ప మరొకరిని మనము సన్నిహిత సంరక్షకుడుగా ఎంత మాత్రం కూడా చేసుకోకూడదు. అంటే నా ఆపదల్లో ఆదుకునేవాడు ఈయన మాత్రమే, నాకు ప్రమాదాన్ని ఇచ్చేది ఈయనే, ఆ ప్రమాదం నుండి బయటకు తీసేది కూడా ఈయనే అన్న విశ్వాసాన్ని పెట్టాలి. సహజంగా మనిషి ఇక్కడ అనేక తప్పటడుగులు వేస్తుంటాడు. మరి అంతా బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, ఏదైనా అతనికి ప్రమాదం కానీ కష్టం కానీ నష్టం కానీ వచ్చినప్పుడు మరి రకరకాలైనటువంటి మార్గాలను అతను అన్వేషణ చేసి వాళ్ళలో వెళ్తుంటాడు. పలానా వాళ్ళు చెప్తారు పలానా దగ్గరికి వెళ్ళు నీ సమస్యలన్నీ తీరిపోతాయంటే అక్కడికి వెళ్తాడు. అక్కడ పని జరగకపోతే మరొక చోటుకి వెళ్తాడు. అక్కడ పని జరగకపోతే ఇంకొక చోటుకి వెళ్తాడు. ఒక స్థిరమైనటువంటి విశ్వాసం లేకుండా ఎక్కడ పని జరుగుతుందా అని చెప్పేసి అతను ఈ విధంగా చుట్టూ తిరుగుతుంటాడు. అయితే ఎప్పుడైతే ఈ ప్రమాదాన్ని ఇచ్చింది ఆయనే, నేను స్థిరంగా ఉన్నట్లయితే నా విశ్వాసంలో దీని నుండి పడవేసేది కూడా ఆయనే అన్న విశ్వాసాన్ని ఎప్పుడైతే పెడతాడో అతనికి మరొకరి దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచన రాదు. ఎందుకంటే దైవం తెలియజేస్తున్నాడు, ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముతవక్కిలీన్, నన్ను ఎవరైతే నాపై ఎవరైతే భరోసా పెడతారో, నాపై ఎవరైతే భారం వేస్తారో అటువంటి వారిని నేను వారి ఊహకు కూడా అందనటువంటి మార్గం ద్వారా వాళ్ళ సమస్య నుండి బయటికి తీస్తానంటున్నాడు. కాబట్టి మనము ఆయనపై భరోసాను మరి ఆయనపై మనము బాధ్యతలను పెడతామా లేదా అన్నది ఇక్కడ మన పరీక్ష. మన పూర్తి భారాన్ని ఆయనపై వేస్తామా లేదా అన్నదే మనకు ఇక్కడ పరీక్ష మహాశిలారు. కాబట్టి ఆయనను తప్ప మరొకరిని మనము సంరక్షకుడుగా చేసుకోకూడదు. అలాగే కార్యసాధకుడుగా కూడా చేసుకోకూడదు. కార్యసాధకుడు అంటే నా పనులు నెరవేర్చేవాడు. పలానా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే నా పని అయిపోతుంది, పలానా ఎమ్మెల్యే గారి దగ్గర నుండి సిఫార్సు లెటర్ తీసుకుంటే నా పని అయిపోతుంది. ఈ విధంగా మనం ఆలోచనలు చేస్తుంటాము. వాస్తవానికి చేయించేది ఆయన కొంతమంది ద్వారా చేయిస్తాడు. వాళ్ళ మనసులో ఆలోచన వేస్తాడు, వీళ్ళకు సహాయం చేయాలి అన్న ఆలోచన. కానీ అడిగేది మాత్రము ఆయన ఒక్కరికి మాత్రమే అడగాలి మహాశిలారా. మన పనులు నెరవేర్చేది కేవలం ఆయన మాత్రమే. ఆయన తలిస్తే ప్రపంచమంతా కూడా మనకు సహకరిస్తుంది. మరి ఆయన తలవకపోతే ఎంతమందిని మనము ప్రయత్నం చేసినా మన పని అవ్వదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు ఒక సందర్భంలో, మీరు దైవంపై అమితమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండండి. మరి ఒక విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన మీ నుండి ఒక్క రూపాయి తీసుకోవాలి అని తలంచినట్లయితే ప్రపంచమంతా కూడా కలిసి దానిని ఆపాలనుకున్నది ఆగదు. ఆయన నీకు ఏదైనా ఒకటి ప్రసాదించాలి అనుకున్నట్లయితే ప్రపంచమంతా కలిసి దాన్ని ఆపాలనుకున్న ఆగదు. తప్పనిసరిగా అది వచ్చే తీరుతుంది, లేకపోతే వెళ్ళే తీరుతుంది. కాబట్టి పిట్టలను చూడండి, వాటి పొట్టలు సొట్టబోయి ఉంటాయి పొద్దున్నే. వాటికి ఏ భయం కూడా ఉండదు, తిండి దొరుకుతుందా లేదా అన్న భయం ఉండదు. వెళ్ళిపోతాయి ఎక్కడికో ఆహార నిమిత్తము. వాటిని పోషిస్తున్నది ఎవరు మహాశైలరు? ఒకసారి చూడండి. మనం ఏమైనా వాటికి గింజలు వేసి పోషిస్తున్నామా? తిరిగి ఇంటికి రాగానే ఆ పొట్టల నిండా ఆహారంతో వస్తాయి, తమ బిడ్డలకు కూడా తీసుకుని వస్తాయి. మరి వీటిని పోషిస్తున్నటువంటి ఆ దైవం ఎంత భరోసా పెట్టి వెళ్తున్నాయో. మనిషి మాదిరిగా ఏదైనా భయాన్ని కలిగి ఉంటా, ఈరోజు నా పరిస్థితి ఏమవుతుందో ఏంటో అని, ఏం సంపాదన ఉంటుందో అన్న భయం వాళ్ళకి ఉంటుందా? ఆ చిన్న చిన్న పిట్టలకే మహాశైలారా ఆయన మరి పోషిస్తున్నప్పుడు తనపై నమ్మకం పెట్టిన వాళ్లకు దైవము మరి విడిచిపెట్టేస్తాడా? కానీ మనిషి ఇక్కడ చేసే తప్పు ఏమిటంటే తాను కొంతమందిని కల్పించుకుంటున్నాడు. మరి ఆ కల్పించుకున్న వాళ్ళలో సాటి మానవులు ఉంటున్నారు, మానవుల కంటే తక్కువైనటువంటి జీవాలు ఉంటున్నాయి. ఆ సాటి సమానములైనటువంటి ఆ దైవానికి అనేక మందిని ఇక్కడ సాటి కల్పిస్తూ నిజమైనటువంటి దైవం నుండి దూరంగా పోతున్నాడు మహాశిలారా. ఇది అతనికి ఇహపరలోకాలు ఎంత మాత్రం కూడా సాఫల్యం ఇవ్వదు, పైగా దైవాగ్రహానికి గురి చేస్తుంది. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనించాలి. మరి చూడండి, మరి మన అవసరాలు తీర్చేవాడు ఆపద్బాంధవుడు కేవలం ఆయన ఒక్కడు మాత్రమే. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనము మనసులో పెట్టుకోవాలి.
ఎందుకంటే మహాశైలారా, మనం ఏమీ లేనప్పుడు తల్లి గర్భంలో మనకు ఆహారాన్ని మరి పెట్టినవాడు ఆయన, మరి ఈ విధంగా పోషిస్తున్నవాడు ఆయన, మరి అన్నీ చేస్తున్నప్పుడు మనం ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు మరి ఆ ఆపదల నుండి తొలగించేది ఆయన కాదా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలు అయితే మన ముందుకు వస్తున్నాయో మరి వీటిపై ఆలోచన చేసి నిజ దైవాన్ని గుర్తించే సద్భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.